వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. జూన్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ ముందు గడప దర్శనం టికెట్లు, ఇవన్నీ కూడా బుకింగ్ అనేది మనకి ఓపెన్ అవుతున్నాయి. వీటిలో 15 నిమిషాల్లో స్వామిని దర్శనం చేసుకునే టికెట్లు ఏవో కూడా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మీ అందరూ ఈరోజు ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కనుక జరిగి ఉంటే పేమెంట్కి సంబంధించి, టికెట్ బుకింగ్కి సంబంధించి, కళ్యాణం టికెట్లు, ఊంజల సేవ, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఫస్ట్ పాయింట్, ఈ నెల మార్చ్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ అంగ ప్రదక్షిణ టికెట్ల ద్వారా మీరు స్వామివారిని 15 నుంచి 20 నిమిషాల లోపలే దర్శనం చేసుకోవచ్చు. ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు అనేవి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోవచ్చు. జూన్ నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకొని ఉంటే 90 డేస్ అనగా 90 రోజుల గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఈ 3 కూడా 90 రోజుల్లో రెండోసారి బుక్ చేసుకోవడానికి వినియోగించుకోలేరు. అలాగే ఎవరైనా కానీ ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకుంటే మీరు రాత్రి రిపోర్ట్ 1 గంట సమయానికి రిపోర్ట్ చేసి 2 గంటల 30 నిమిషాల సమయానికి అర్ధరాత్రి స్వామివారి ఆలయం లోపల బంగారు వాకిలి లోపల, అంటే మీకు తెలుసు కదా వెండి వాకిలి లోపలికి వెళ్ళక ఒక అంగ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత సుప్రభాత సేవ అయిపోయాక అంగ ప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకున్న వారు 15 నిమిషాల లోపలే దర్శనం చేసుకుంటారు. దాదాపు 750 టికెట్లు దాకా రిలీజ్ చేస్తారు ఒక రోజుకి. మీరందరూ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే 5 నిమిషాల్లో కూడా అవుతుంది. ఇంకా ఈ 700 మంది ఉంటారు కాబట్టి 15 నుంచి 20 నిమిషాల్లో మీ అందరికీ కూడా దర్శనము అయిపోతుంది. ఓకేనా అండి? బుక్ చేసుకోండి. కొంతమంది నన్ను అడిగారు, ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు మేము గతంలో బుక్ చేసుకుంటే తిరిగి ఇతర 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చా, వర్చువల్ పార్టిసిపేషన్ బుక్ చేసుకోవచ్చా, వేరే సీనియర్ సిటిజన్ కోటాస్ బుక్ చేసుకోవచ్చా, ఇట్లా వివిధ రకాల టికెట్లు బుక్ చేసుకోవచ్చా అన్నారు. మీరు బుక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒకే రకం టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఈ టైం గ్యాప్ మీరు మెయింటైన్ చేయాలి తప్ప ఒకే వ్యక్తి 2-3 రకాలుగా టికెట్లు మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ఒకే నెలలో ఒకే రోజులో కూడా. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మార్చి 23వ తారీఖున ఉదయం 11 గంటలకు జూన్ నెలకి సంబంధించి మీరందరూ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మార్చ్ 23 ఉదయం 11 గంటలకు, మరొకసారి చెప్తున్నాను. అయితే ఈ బ్రేక్ దర్శన్ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే సపరేట్గా 500 రూపాయలు పే చేస్తేనే ఒక వ్యక్తి బ్రేక్ దర్శన్ టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆన్లైన్ విధానం ద్వారా శ్రీవాణి ట్రస్ట్కి బ్రేక్ దర్శన్ టోకెన్లు బుక్ చేసుకోవాలి అంటే ఒకే మొబైల్ నెంబర్తో 9 మంది అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక రూములు కావాలి, ఈ ట్రస్ట్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే రూములు కావాలి అంటే ఖచ్చితంగా 2 బ్రేక్ దర్శన్ టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకు అంటే ఆన్లైన్లో 2 వ్యక్తులకి మాత్రమే మీకు రూములు ఇస్తారు, ఒక సింగిల్ టికెట్కి రూమ్ ఇవ్వరు. అంగ ప్రదక్షిణ అయినా కూడా అంతేనండి, మీరు 2 టికెట్లు బుక్ చేసుకుంటేనే మీకు రూమ్ వస్తుంది. సింగిల్ పర్సన్కి రూమ్ ఆన్లైన్లో ఇవ్వరు. టికెట్ అనేది 2 వ్యక్తులకి మీరు బుక్ చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నా, జూన్ వాళ్ళకి రూమ్ కావాలంటే 2 టికెట్లు ఉండాలా, అంటే 2 వ్యక్తుల పేర్లు ఒక టికెట్లో ఉండాలా. ఓకేనా అండి? బుక్ చేసుకోండి. ఇక ఎవరైనా కానీ ఈ బ్రేక్ దర్శన్ టోకెన్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు 300 రూపాయల టికెట్లు, అంగ ప్రదక్షిణ టికెట్లు, ఈ ఇతర విభాగాల ద్వారా టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ అయినా శ్రీవాణి ట్రస్ట్ అయినా 12 సంవత్సరాలు దాటితే మీకు టికెట్ అనేది కంపల్సరీగా ఈ టికెట్లు బుక్ చేసుకుని మీరు వెళ్ళగలాలి. ఓకేనా? ఇక థర్డ్ పాయింట్,
మార్చి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. వయోవృద్ధులు అనగా 65 ఆ పైబడి సంవత్సరాలు దాటిన వాళ్ళను వయోవృద్ధులు అంటాం. టీటీడీ లెక్కల ప్రకారం 65. ఓకేనా అండి. మీరు డిపెండెంట్గా మీ భార్యను తీసుకొని వెళ్ళవచ్చు. ఇక మెడికల్ కేసెస్ వాళ్ళు అనుకోండి, హార్ట్ ఆపరేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, బ్రెయిన్ సర్జరీస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇటువంటి డిసీజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ కేటగిరీలో బుక్ చేసుకోవచ్చు. ఇక హ్యాండిక్యాప్ కోటా వాళ్ళు అనుకోండి, 20% డిజబిలిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. హ్యాండిక్యాప్ 20% బిలో హ్యాండిక్యాప్ వాళ్ళు మీరు అందరూ కూడా తప్పకుండా ఈ కోటాలో బుక్ చేసుకోవచ్చు. మీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మీకు ఇష్యూ చేసి ఉంటారు కదా, దాన్ని మీరు వినియోగించుకోవచ్చు. మెడికల్ కేసెస్ వాళ్ళైతే మీరు డాక్టర్స్ ద్వారా ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ని మీరు ఇష్యూ చేసింది మీరు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ వయోవృద్ధులైనా, మెడికల్ కేసెస్ వాళ్ళైనా, హ్యాండిక్యాప్ వాళ్ళైనా మీరు ముగ్గురు కూడా దయచేసి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ ఆధార్ కార్డు అలాగే ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా బిలో 1 MB లోపల కంప్రెస్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జేపీజీ, పీడిఎఫ్ ఫార్మాట్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు చాలామందికి బిలో 1 MB చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్లు ఏవైనా కూడా మీరు ఏం చేస్తారంటే మీ వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీ ఫ్రెండ్స్ తిరిగి మీకు పంపిస్తారు. అంటే వాళ్ళని డౌన్లోడ్ చేసుకొని తిరిగి మీకు వాట్సాప్లో పంపిస్తే అది ఆటోమేటిక్గా 1 MB కంప్రెస్ అయ్యి ఉంటుంది. అప్పుడు మీరు వినియోగించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైంది కదా. సో ఈ వయోవృద్ధులు వికలాంగుల కోటాలో కూడానండి డిపెండెంట్గా మీరు తీసుకెళ్ళాలి అనుకుంటే వయోవృద్ధులు అయితే భార్యను తీసుకువెళ్తారు. ఒకవేళ మీరు భార్య కనుక లేకపోతే మీ స్నేహితులని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక మెడికల్ కేసెస్ వాళ్ళు, హ్యాండిక్యాప్ కేసెస్ వాళ్ళు అయితే మీరు సహాయకులుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లైనా వయోవృద్ధుల టోకెన్లైనా ఫ్రీ టోకెన్లు కాబట్టి 2 నిమిషాల లోపలే, అంటే చెప్పాలంటే నిమిషాల లోపలే టికెట్లు కూడా అయిపోతాయి. 2 నిమిషాలు ముందుగానే మీరు లాగిన్ అయ్యి సిస్టమ్ దగ్గర కరెక్ట్గా రెడీ అయ్యి ఉన్నట్లయితే బుక్ చేసుకోగలరు. ఫ్రీ టికెట్లు కాబట్టి, పేమెంట్ లేదు కాబట్టి తొందరగా అయిపోతాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక మీ అందరికి కూడా మరొక ముఖ్యమైన విషయము, ఈ రోజు మధ్యాహ్నం అనగా మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ పేరుతో ఉంటాయి. కానీ ఇది వర్చువల్ పార్టిసిపేషన్. ఈ టికెట్లు బుక్ చేసుకోండి. ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు వీడియో చూపిస్తాను. బుక్ చేసుకోండి. వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా ఒకే వ్యక్తి ఒకే కుటుంబంలో 20-30 టికెట్లైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక మార్చ్ 24 ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి టికెట్లు కావాలి అనుకున్న వాళ్ళు 300 రూపాయల టికెట్లు రూములకి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. ఏ టికెట్ అయినా బుక్ చేసుకుంటే రూములు ఇస్తారు. ఆన్లైన్లో ఒక రోజుకి రూమ్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి మీరు 2వ రోజు ఆటోమేటిక్గా ఉండొచ్చు. ఓకేనా అండి. ఈ వయోవృద్ధుల వికలాంగుల టోకెన్లైనా, అంగప్రదర్శన టోకెన్లైనా 90 days గ్యాప్ అనేది మీకు బుకింగ్ చేసుకోవడానికి ఉండాలి. అదే 300 రూపాయల టికెట్ అనుకోండి, 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. వర్చువల్ పార్టిసిపేషన్ అయితే 3 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ ఉండాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఈ బుకింగ్ అంతా కూడా మీరు తప్పకుండా చేసుకోండి. వయోవృద్ధులు వికలాంగుల కోటా ద్వారా అయితే మీరు అంటే రిపోర్టింగ్ అవన్నీ కొంచెం టైం పడుతుంది, కానీ దర్శనం అనేది గంట లోపలే అవుతుంది. అంగ ప్రదక్షిణ అయితే 15 నుంచి 20 నిమిషాలు, చాలా ఈజీ. శ్రీవాణి ట్రస్ట్ అనుకోండి, ముందు గడప దర్శన టికెట్ 1 గంట లైన్లో నించుంటారు. రిపోర్టింగ్ చేసి వెళ్ళే వరకు దర్శనం అనేది చాలా బాగుంటుంది. ముందు గడప దర్శన టికెట్ ఇవన్నీ బుక్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా. మరొక్కసారి చెప్తున్నానండి, అంగ ప్రదక్షిణ అయినా వయోవృద్ధులు వికలాంగులైనా 90 days గ్యాప్ ఉంటేనే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి దయచేసి చెక్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ నెంబరు 90 days గ్యాప్ ఉంటేనే 2వ మీరు బుక్ చేసుకోగలరు. ఈ టికెట్ బుకింగ్ ఉన్న వాళ్ళంతా వేరే వేరే టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సేమ్ ఈ టికెట్లు బుక్ చేసుకోవాలంటేనే ఈ టైం గ్యాప్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఈ బుకింగ్లో ఎలా చేయాలి, ఏమి తెలియదు, ఇటువంటి రకరకాల డౌట్లు ఏమైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. మరొక వీడియోతో మరలా మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.